హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యూబ్ని ఎలా సాల్వ్ చేద్దామో చూసుకుందాం. ఇప్పుడు మనం క్యూబ్ ఫస్ట్ స్టెప్ నేర్చుకుందాం. స్టెప్ 1 మనం ఫస్ట్ లేయర్ చేద్దాం. రెండవ పార్ట్లో సెకండ్ లేయర్ చేద్దాం. థర్డ్ పార్ట్లో ఫోర్త్ చేసుకుందాం. థర్డ్ పార్ట్లో థర్డ్ స్టెప్ నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ చేద్దాం. ఫస్ట్ స్టెప్లో మనం ప్లస్ చేసుకోవాలి. ఈ ప్లస్కి మనం ఇంకా 1 ఎడ్జ్ ఇక్కడ 1 మిడిల్ ఎడ్జ్ ఆఫ్ ద ఇది ఎక్కడికి కదలదు ఎంత చేసినా. ఇప్పుడు 1 2 3 4 ఈ 4 ఎడ్జెస్తో పాటు మనం వేస్తే ఈ 2 ఈ 2 మ్యాచ్ అయిపోవాలి. అంటే ఇక్కడ గ్రీన్ ఉంటే ఇది కలర్ అనుకో, రెడ్ మ్యాచ్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎడ్జ్ తెద్దాం. ఈ ఆరెంజ్ అయినా గ్రీన్, ఆరెంజ్ అండ్ గ్రీన్ ఎక్కడ ఉందో ఎతకాలి. ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం దాన్ని ఆరెంజ్ దగ్గర తీసుకెళ్దాం. డౌన్ సైడ్లో ఆరెంజ్ ఉంది. మనం ఫ్రంట్ ఉన్నదాన్ని తిప్పి టాప్ ఉన్నదాన్ని రైట్ సైడ్కి తిప్పి రైట్ సైడ్ దాన్ని అప్కి తిప్పి మళ్ళీ లెఫ్ట్ టాప్ సైడ్లో ఉన్నదాన్ని లెఫ్ట్కి తిప్పితే ఫినిష్. చూసారా, ఈ రెండు వచ్చినాయా. ఇప్పుడు రెండో కలర్ గ్రీన్ అండ్ ఎల్లో ఎక్కడ ఉంది ఎత్తుకుదాం. గ్రీన్ అండ్ ఎల్లో ఇక్కడ ఉంది. ఇది ఎల్లో, ఇది తిప్పితే ఎల్లో మ్యాచ్. దీన్ని ఇలా ఒకసారి కడితే వచ్చేసింది. నెక్స్ట్ కలర్ రెడ్ అండ్ గ్రీన్. ఈ రెడ్ అండ్ గ్రీన్ ఇక్కడే ఉంది. ఈ రెండు దీన్ని కూడా అంతే 1 2 వచ్చేసింది. ఇంకా లాస్ట్ ఇది ఉంది మనకి. ఏంటిది? ఇది గ్రీన్ అండ్ వైట్ ఇక్కడే కలిసిపోయింది. దీన్ని పైకి అనేసేద్దాం. ఫినిష్. ప్లస్ వచ్చేసింది. ఇప్పుడు ప్లస్ వచ్చింది కదా, మనం కార్నర్స్ మెలిగిపోయినాయి. ఈ కార్నర్స్ చేయడానికి ఇప్పుడు మనం ఇదిగోండి, ఈ కార్నర్ ఉంది కదా, ఇది ఉంది ఇక్కడ రెడ్ వైట్ ఉంది. ఇప్పుడు రెడ్ దగ్గరకు తీసుకెళ్ళాలి. దీన్ని రెడ్ ఇక్కడ ఉంది, వైట్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఒకసారి రైట్ సైడ్ తిప్పాలి. రైట్ సైడ్ ఉన్నదాన్ని డౌన్ చేయాలి. మనం ఇప్పుడు రైట్ సైడ్ తిప్పాం కదా, దాన్ని మళ్ళీ రివర్స్ సైడ్ తిప్పితే మనం మళ్ళీ రివర్స్ పైకంటే వచ్చేసింది. ఈ కలర్ ఇక్కడికి వచ్చేసింది. సరే, తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటిది, ఇక్కడ వైట్ ఆరెంజ్ గ్రీన్ ఉండదు. కలిపి మనం వైట్ ఆరెంజ్ గ్రీన్ ఇది ఎప్పుడు అక్కడ ఉంది, అప్ సైడ్లో ఉంది. మనం దీన్ని డౌన్ సైడ్ తీసుకురావాలి. అప్పుడు మనం రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ దాన్ని డౌన్ చేసుకోవాలి. మళ్ళీ డౌన్ లేయర్ని లెఫ్ట్ సైడ్ తిప్పుకొని రైట్ సైడ్ ఉన్నదాన్ని అప్ చేసుకుంటే వచ్చేసింది. ఇది ఇప్పుడు రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు వైట్ దగ్గర తీసుకెళ్ళాలి. దీన్ని లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ తిప్పి మళ్ళీ సేమ్ తిప్పుకొని ఉంటే అయిపోయాయి. ఈ రెండు మ్యాచింగ్ అన్నీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా ఈ 2 కార్నర్స్ ఉన్నాయి. ఈ 2 కార్నర్స్ ఎక్కడుంది, ఆరెంజ్ అండ్ ఎల్లో గ్రీన్ ఎక్కడ ఉంది, ఆరెంజ్ అండ్ ఎల్లో గ్రీన్ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఆరెంజ్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఎల్లో ఇక్కడ ఉంది. దీన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ తిప్పుకొని డౌన్ చేసుకొని మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ అప్ తిప్పితే అయిపోయింది. మళ్ళీ ఇంకొక కార్నర్ ఇది ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంది, డౌన్ సైడ్లో ఉంది. డౌన్ సైడ్ని మనం ఇక్కడ అప్ సైడ్లో తేవాలి కదా, ఈ లేయర్లోకి తేవాలి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం ఇక్కడ పెట్టుకొని ఈ లేయర్ని కిందకు అనుకొని 1 2 టైమ్స్ తిప్పి ఇక్కడికి వచ్చింది. దీన్ని అప్ సైడ్ తిప్పుకుంటే వచ్చేసింది. ఇప్పుడు ఏది ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే మనం లెఫ్ట్ సైడ్ తిప్పుకోవాలి. ఓకే, కానీ ఇప్పుడు ఇదే కలర్ అది రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తిప్పుకొని రైట్ సైడ్ లేయర్ని డౌన్ చేసుకొని ఇప్పుడు మనం రైట్ సైడ్ తిప్పిన లేయర్ మళ్ళీ రివర్స్ తిప్పుకొని అప్ తిప్పుకుంటే దిస్ ఫస్ట్ లేయర్ ఈస్ కంప్లీటెడ్.
మనం ఫస్ట్ లేయర్ చేసాం కదా, సెకండ్ లేయర్ వచ్చి సెకండ్ పార్ట్లో చూపిస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.